ద్వారక వెళ్లి శ్రీకృష్ణుని దర్శనం చేసుకోవాలి అనేది ప్రతి హిందూ కళ. 5000 ఏళ్ల నాటి శివుడి ఆలయం. రుక్మిణీదేవి ఏడ్చి ఏడ్చి తయారు చేసిన శ్రీకృష్ణుడి విగ్రహం, 16,000 మంది గోపికలు చనిపోయిన సరస్సు, 980 కోట్లతో కట్టిన సముద్ర వంతెన, ఇక్కడి నుండి సరిగ్గా 25 కిలోమీటర్ల దూరంలోనే అసలైన రహస్యం ఉంది. ఇలా ఎన్నో కొత్త విషయాలు ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు. ద్వారక రావడానికి మీకు ఈజీగా ఉండాలి అని నా లాస్ట్ వీడియోలో హైదరాబాద్ నుండి ద్వారక వరకు ఎలా రావాలి, ఇక్కడ చూడాల్సిన ప్లేసెస్ ఏంటి, ఈ ట్రిప్ కి కావాల్సిన బడ్జెట్ ఎంత, ఇంకా ద్వారకకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ షేర్ చేసుకున్నాను. ఆ వీడియో ఒకవేళ మీరు చూడకపోతే చూసేసి ఈ వీడియోకి రండి, ఫుల్ క్లారిటీ ఉంటుంది. ఈ వీడియోలో ద్వారకని ఇంకా డీప్ గా ఎక్స్ప్లోర్ చేశాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మీరు చూస్తుంది పక్క రోజు మార్నింగ్. నిన్న దర్శనం అయిపోయిన తర్వాత రూమ్ కి వచ్చి రెస్ట్ తీసుకున్నాను. నాకు ఎంత వీలైతే అంత మంచిగా వీడియో తీయడానికి ట్రై చేశాను. ఈ రోజు మనం ద్వారకాలో ఇంకా ఇంపార్టెంట్ ప్లేసెస్ ని కవర్ చేయబోతున్నాం. ఈ రోజు ఒక ఐలాండ్ కి వెళ్ళబోతున్నాం. ఆ ఐలాండ్ కి ఒక హిస్టరీ ఉందన్నమాట. అది కూడా ఈ వీడియోలో కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నిన్నట్లాగే ఈ రోజు కూడా చాలా ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ అన్నమాట, ఎక్కడ మిస్ అవ్వద్దు. నిన్నంతా లోకల్ ప్లేసెస్ కాబట్టి బై వాక్ తిరిగేశాను. అండ్ ఈ రోజు మనం బైక్ రెంట్ తీసుకోబోతున్నాం. ఇక్కడ నుంచి మనం ఒక 30 కిలోమీటర్స్ వెళ్ళాలి. ఇప్పుడు మార్నింగ్ టైం 10 అవుతుంది. ఫ్రెష్ అయ్యేసి రూమ్ నుండి స్టార్ట్ అవుతున్నాను. అండ్ వెళ్ళి ద్వారకాలో రిమైనింగ్ ప్లేసెస్ అన్ని కవర్ చేద్దాం. ఈ రోజు ప్లేసెస్ చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతున్నాయి. వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఐఎమ్ వెరీ షూర్ యూ విల్ లైక్ దిస్ వీడియో. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గో. హలో అండి, ఈయనే మన హోటల్ ఓనర్ అనమాట. ఈయన పేరు పర్మర్. మీకు హాయ్ చెప్తారంట, ఒకసారి చూడండి. హాయ్. సో ఎప్పుడైనా మీకు హోటల్ అవసరం అయితే గుజరాత్లో ద్వారకాలో ఇక్కడికి రండి. ఈయన తక్కువ ప్రైజెస్లోనే హోటల్స్ ఇస్తున్నారనమాట. సో అది విషయం. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చాను. నిన్న మనం వచ్చాం కదా సేమ్ హోటల్కి. వీళ్ళ దగ్గర ఆలూ పరాటా మాత్రమే ఉందంట, అది చెప్పాను. సో దిస్ ఈజ్ ద హోటల్. ఒకవేళ నేనున్న హోమ్ స్టేలో మీరుంటే ఈ హోటల్ మీకు బెస్ట్ ఆప్షన్. టేస్టీ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత డే 2 ఇన్ ద్వారకాలో నేను చూడబోయే ప్లేసెస్ కి ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాను. ఇది ద్వారకాలో ఉండే మెయిన్ గేట్ అనమాట. దీన్ని ఇస్కాన్ గేట్ అని కూడా పిలుస్తారు. ద్వారకాధీష్ టెంపుల్ కి వెళ్లే బస్సెస్ అన్ని ఈ సైడ్ నుండే వెళ్తాయి. ఈజీగా ఇక్కడ ప్లేసెస్ ని గుర్తుపెట్టుకోవడానికి ఇది ఒక ల్యాండ్ మార్క్ లాగా అనమాట. జస్ట్ ఇప్పుడే ఒక 300 రూపీస్ కి పెట్రోల్ ఫిల్ చేయించాను. గుర్తుపెట్టుకోండి, ఈ రోజు మనం ఎక్స్ప్లోర్ చేయబోయే ప్లేసెస్ అన్ని ద్వారకాధీష్ టెంపుల్ నుండి నార్త్ డైరెక్షన్ లో ఉంటాయి. ఈ రోజు ప్లేసెస్ అన్ని లోకల్ ద్వారకాలో ఉండవు, కొంచెం దూరంగా ఉంటాయి. వాక్ చేసుకుంటూ వీటికి వెళ్ళడం కుదరదు, మీకు వెహికల్ ఉండాల్సిందే. లోకల్ గా ద్వారకాలో తిరగడానికి మీకు బైక్ రెంటల్స్ చాలానే అవైలబుల్ గా ఉన్నాయి. ద్వారకా బైక్ రెంటల్స్ అని మీరు గూగుల్ మ్యాప్స్ లో సెర్చ్ చేశారంటే చాలా పెద్ద లిస్టే వస్తుంది. వాళ్ళకి కాల్ చేసి మీకు నచ్చినవి బుక్ చేసుకోండి. మీరు ఒకవేళ ఎక్కువ మంది ఉన్నారంటే టాక్సీస్ అండ్ ఆటోస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. ఇక్కడ లోకల్ గా ఉండే టాక్సీ సర్వీసెస్ నెంబర్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తున్నాను, మీకు అవసరం అయితే కాంటాక్ట్ చేయండి. ద్వారకాలో ఉండే ప్లేసెస్ అన్ని మీరు మంచిగా చూడాలి అనుకుంటే ఇక్కడికి వచ్చే ముందే మీరు ఒక ఫుల్ ఐడియాతో రావడం బెటర్. నేను పోస్ట్ చేసిన లాస్ట్ వీడియో అండ్ ఈ వీడియో మీరు కంప్లీట్ గా చూసారంటే ద్వారకా పైన మీకు కంప్లీట్ ఐడియా వచ్చేస్తుంది. నేను పోస్ట్ చేసిన లాస్ట్ వీడియో మీరు కంప్లీట్ గా చూసి ఈ వీడియోకి వచ్చారంటే మీకు ఫుల్ క్లారిటీ ఉంటుంది. డే 2లో మనం చూడబోయే ఫస్ట్ ప్లేస్ కి ఇప్పుడే వచ్చాను. శ్రీకృష్ణుడికి గోవులంటే చాలా ఇష్టం అని మనందరికీ తెలుసు కదా, అందుకే ద్వారకలో ఎక్కడ చూసినా మీకు గోవులు కనిపిస్తాయి. ఈ రోజు మనం చూడబోయే ఫస్ట్ ప్లేస్ రుక్మిణీదేవి మందిర్. రుక్మిణీదేవి అంటే శ్రీకృష్ణుడి యొక్క భార్య. మనం ఏ పుణ్యక్షేత్రంకి వెళ్ళినా సరే అక్కడ దేవుడు దేవత కలిసి ఉంటారు కదా, కానీ ద్వారకలో మాత్రం అలా కాదు. ఈ టెంపుల్ మెయిన్ ద్వారకాధీష్ టెంపుల్ నుండి ఒక 3.5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ద్వారక రాజ్యం మొత్తానికి మహారాణి రుక్మిణీదేవి. సరే, మరి ద్వారకలో శ్రీకృష్ణుడితో కాకుండా రుక్మిణీదేవి ఇలా సపరేట్ గా ఎందుకుంటుంది అని ఆలోచించారా? దీని వెనక ఒక స్టోరీ ఉంది, అది మీరందరూ తెలుసుకోవాలి. మనం ఏదైనా ఒక ప్లేస్ కి వెళ్ళినప్పుడు దాని హిస్టరీ మనకి తెలియకపోతే దాని ఎసెన్స్ ని మనం ఫీల్ అవ్వలేం. అయితే దీని వెనక ఉన్న బ్యాక్ స్టోరీ ఏంటో చెప్తాను, వినండి. ఒకసారి ద్వారకా నగరంలో ఒక పెద్ద కరువు వస్తుంది. అది చిన్న కరువు కాదు, ఆకలితో మనుషులు చనిపోయేంత. అయితే పరిపాలన ఈజీగా ఉండాలి అని ద్వారకని మొత్తం 6 పార్ట్స్ గా డివైడ్ చేస్తారు శ్రీకృష్ణుడు. గాంధారి శాపం కారణంగా పెద్ద ప్రళయం వచ్చి ద్వారకా నగరం సముద్రంలో కలిసిపోయింది అని మనందరికీ తెలుసు కదా. అలా జరిగినప్పుడు ద్వారకలోని 4 భాగాలు సముద్రంలో కలిసిపోయాయి. మిగతా 2 భాగాలే గోమతి ద్వారక అండ్ బెయిట్ ద్వారక. ఇప్పుడు శ్రీకృష్ణుడి ఆలయం ఉన్న ప్రాంతమే గోమతి ద్వారక. ఇప్పుడు శ్రీకృష్ణుడి ఆలయం ఉన్న ప్రాంతంలోనే ఇంతకు ముందు ద్వారకా యొక్క మహాసభ ఉండేది. అయితే అందరూ ఆ సభలో కూర్చొని ఈ కరువు గురించి మనం ఏం చేయాలి అని ఆలోచిస్తారు. ఆ సభలో కూర్చున్న ప్రతి ఒక్కరూ శ్రీకృష్ణుడికి ఒకే మాట చెప్తారు, దీనికి పరిష్కారం కేవలం దూర్వాస మహర్షి మాత్రమే చూపించగలరు అని. అప్పుడు శ్రీకృష్ణుడు రుక్మిణీదేవి కలిసి ఈ కరువు గురించి దూర్వాస మహర్షికి చెప్పి ఆయన్ని ద్వారకకి పిలిచి
దీన్ని పరిష్కరించమని అడుగుతారు. దూర్వాస మహర్షి దీనికి ఒప్పుకుంటూనే ఒక కండిషన్ పెడతాడు. ద్వారకకి నేను రావాలి అంటే నా రథానికి గుర్రాలు ఉండకూడదు, సతీ సమేతంగా మీరిద్దరూ నా రథాన్ని లాగాలి అని చెప్తాడు. దీనికి శ్రీకృష్ణుడు రుక్మిణీదేవి ఒప్పుకొని ఆయన రథాన్ని లాగడం మొదలు పెడతారు. ఈ రథాన్ని లాగడానికి రుక్మిణీదేవి చాలా కష్టపడుతూ ఉంటుంది. ఆ మండే ఎండలో రథాన్ని లాగడం వల్ల రుక్మిణీదేవికి చాలా దాహం వేస్తుంది. ఇదంతా గమనిస్తున్న శ్రీకృష్ణుడు తన కాలి బొటను వేలుతో భూమిని చీల్చి అక్కడ నీళ్లను తెప్పిస్తాడు. ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా రుక్మిణీదేవి ఆ నీళ్లను తాగేస్తుంది. నేను ఉన్నాను అనే ఫీలింగే లేకుండా నన్ను అడగకుండా నువ్వు నీళ్లను తాగుతావా అని రుక్మిణీదేవి పైన కోపంతో ఊగిపోతాడు దూర్వాస మహర్షి. అయితే మీరిద్దరూ సతీ సమేతంగా ఎప్పటికీ ద్వారకలో కలిసి ఉండరు అని శపిస్తాడు దూర్వాస మహర్షి. అందుకే రుక్మిణీదేవి ఆలయం శ్రీకృష్ణుడి ఆలయానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది దీని వెనక ఉన్న బ్యాక్ స్టోరీ. రుక్మిణీదేవి ఆలయం కూడా చూడడానికి చాలా చాలా బాగుంటుంది, తప్పకుండా చూడండి. అక్కడి నుండి ఇప్పుడు మనం ద్వారకలో ఇంకొక ఇంపార్టెంట్ ప్లేస్కి వచ్చాం. ఇప్పుడు మీరు చూస్తుంది బడకేశ్వర్ మహాదేవ్ టెంపుల్. ద్వారకలో శ్రీకృష్ణుడిని దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ శివుణ్ణి దర్శనం చేసుకుంటేనే మీ ద్వారకా ట్రిప్ ఫుల్ఫిల్ అయినట్టు. అంత ఇంపార్టెన్స్ ఉంది ఈ ఆలయానికి. ఇక్కడ శివుణ్ణి చంద్రమౌళీశ్వరుడు అని పిలుస్తారు. ఇక్కడున్న శివలింగం ద్వాపర యుగానికి సంబంధించింది అని చెప్తారు. ఇక్కడున్న శివలింగం 5000 ఏళ్ల క్రితం నాటిది. ఒకవేళ మీరు వర్షాకాలంలో ఇక్కడికి వచ్చారంటే ఒక అద్భుతాన్ని చూడొచ్చు. ఆ టైంలో ఇక్కడున్న సముద్రపు అలలు శివుడికి జలాభిషేకం చేస్తూ వెళ్తూ ఉంటాయి. ఇక్కడ తీవ్రతని బట్టి ఒక్కొక్కసారి ఇక్కడ ఆలయం ఉన్నట్టు కూడా పైకి కనిపించదు. ఈ గుడికి సంబంధించిన బ్రీఫ్ హిస్టరీ ఇది. ఇక్కడ నుండి సరిగ్గా 25 కిలోమీటర్ల దూరంలో సముద్రంలో 40 మీటర్ల లోతుకి వెళ్తే అస్సలైన ద్వారకా నగరం కనిపిస్తుంది. శివుడి మూడో కన్ను కనిపించేలాగా ఈ గుడిని ఎంత బాగా కట్టారో చూడండి. ఇక్కడ శివుడి ఆలయం కూడా లింగ రూపంలోనే ఎందుకుంది అంటే, ఇందాక చెప్పాను కదా వర్షాకాలంలో ఈ ఆలయం నీళ్లలో మునిగిపోతుంది అని. అప్పుడు ఈ ఆలయం యొక్క లింగ రూపం మాత్రమే పైకి కనిపిస్తుంది. ఒకసారి కళ్ళు మూసుకొని దాన్ని ఊహించుకోండి. చూడ్డానికి చాలా ప్రశాంతంగా కనిపించే ఈ సముద్రంలో చాలా లోతైన విషయాలు దాగున్నాయి. సన్ రేస్ వాటర్ మీద పడి ఎంత షైన్ అవుతున్నాయో చూడండి. ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి. ఈ ప్లేస్ ద్వారకాధీష్ టెంపుల్ నుండి జస్ట్ ఒక 2 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. మీరిలా ఆటోస్ కూడా మాట్లాడుకొని వెళ్ళిపోవచ్చు. ఇంతసేపు ఎండలో తిరిగాను కదా, హైడ్రేషన్ కోసం ఒక నిమ్మకాయ సోడా. రుక్మిణీదేవి మందిర్ ఇంకా బడకేశ్వర్ మహాదేవ్ టెంపుల్ తర్వాత ఇప్పుడు మనం నెక్స్ట్ ప్లేస్ కి వెళ్ళబోతున్నాం. ఇదే నాగేశ్వర జ్యోతిర్లింగం. భారతదేశంలోని 12 జ్యోతిర్లింగాలలో ఇది కూడా ఒకటి. ఇది మెయిన్ ద్వారకాధీష్ టెంపుల్ నుండి 17 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మనకున్న 12 జ్యోతిర్లింగాల్లో 2 గుజరాత్ లోనే ఉన్నాయి. మీరు ద్వారకకి వచ్చినప్పుడు ఒకేసారి సోమనాథ్ ఇంకా నాగేశ్వర జ్యోతిర్లింగాలు చూడొచ్చు. ఈ ఆలయానికి హైలైట్ ఏంటంటే 125 అడుగులు ఎత్తున్న మహాశివుడి విగ్రహం. ఇక్కడికి వచ్చే 2 కిలోమీటర్ల ముందు నుండే మీకు ఈ విగ్రహం కనిపిస్తూ ఉంటుంది. ఎలాంటి వాళ్ళైనా సరే ఈ విగ్రహాన్ని అలా చూస్తూ ఉండిపోతారు. అంత అట్రాక్టివ్ గా దీన్ని చెక్కారు. అయితే నాగేశ్వర జ్యోతిర్లింగం విషయంలో ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంది. గుజరాత్ లోనే కాకుండా మహారాష్ట్రలో ఇంకా ఉత్తరాఖండ్ లో కూడా మీరు నాగేశ్వర జ్యోతిర్లింగం గురించి వినుంటారు. ఆ రాష్ట్రాల్లో కూడా నాగేశ్వర జ్యోతిర్లింగం టెంపుల్స్ ఉన్నాయి. అయితే మన పురాణాలలో నాగేశ్వర జ్యోతిర్లింగం అనేది పశ్చిమ తీరంలో ఉంది అని చెప్పబడింది. దాని ప్రకారం ఇదే అసలైన నాగేశ్వర జ్యోతిర్లింగం. ఈ రోజు కొంచెం క్రౌడ్ ఎక్కువగానే ఉన్నారు.
బాగా ఎండ ఉండే టైంలో వచ్చాను, కాళ్ళు కాలిపోతున్నాయి. ఇప్పుడే గుళ్ళోకి ఎంటర్ అవుతున్నాను. ఇక్కడ ఆశ్చర్యంగా హిందీ తర్వాత ఒక్క తెలుగు లాంగ్వేజే కనిపిస్తుంది చూడండి. మన స్టేట్స్ లో కాకుండా బయట స్టేట్స్ లో ఎక్కడైనా సరే తెలుగు లాంగ్వేజ్ కనిపిస్తే చాలా ఎక్సైటింగ్ గా ఉంటుంది కదా. గర్భగుడిలోకి డైరెక్ట్ గా భక్తులు ఎంటర్ అయ్యి పూజలు చేయడం ఒక్క ఈ జ్యోతిర్లింగంలో మాత్రమే చూస్తున్నాను నేను. మనస్ఫూర్తిగా ఆ శివుడికి నమస్కరించుకోండి. ఇక్కడ డైరెక్ట్ గా మీరు వీడియోస్ కూడా తీసుకోవచ్చు. ప్లేస్ మొత్తాన్ని కమర్షియల్ చేసి పడేశారు. ఇంతకీ ఈ నాగేశ్వర జ్యోతిర్లింగం చరిత్ర ఏంటో మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఈ ఆలయం ఉన్న ప్రదేశం పేరు దారుకా వనం. అయితే కొన్ని పురాణాల ప్రకారం ఈ ప్రదేశం అంతా ఇంతకు ముందు సముద్రంలో ఉండేది. అయితే ఇక్కడ దారుకా దారుకి అనే ఇద్దరు రాక్షస దంపతులు ఉండేవారు. వాళ్ళు ఈ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకొని పరిపాలిస్తూ ఉండేవారు. వాళ్ళకి ఏ మనిషి దొరికినా హింసిస్తూ ఉండేవారు. అయితే ఒక రోజు వాళ్ళు సుప్రియుడు అనే ఒక శివభక్తుడిని బంధిస్తారు. అయితే ఆ సుప్రియుడు మహా శివభక్తుడు అవడం వల్ల ఎప్పుడు చూసినా ఆయన శివ ధ్యానంలో ఉండేవారు. సుప్రియుడు ఇలా శివుణ్ణి ధ్యానించడం ఆ రాక్షస దంపతులకి నచ్చదు. నువ్వు పూజలు చేస్తే మాకే చేయాలి, ఇంకెవరికి చేయడానికి వీల్లేదు అని అతన్ని ఇంకా హింసిస్తారు. తన భక్తుణ్ణి ఇంతలా హింసిస్తున్నాడు అని కోపంతో ఊగిపోయిన శివుడు సుప్రియుడి చేతిలో ఉన్న లింగాకారంలోకి ఉద్భవిస్తాడు. ఆ రాక్షసులిద్దరిని వధించి అక్కడ దారుకా వనం అనే పేరుతో ఉన్న అడవిని కూడా సమూలంగా నాశనం చేస్తాడు శివుడు. ఆ తర్వాత నాగేశ్వరుడి రూపంలో శివుడు ఇక్కడే వెలుస్తాడు. అలా ఇక్కడ నాగేశ్వర జ్యోతిర్లింగం ఆవిర్భవించింది. ఇప్పుడు మీరు చూస్తుంది నాగేశ్వర తీర్థం. కొన్ని శిల్పాలు ముందు నుండి కంటే వెనక నుండే ఎక్కువ ఆకర్షణీయంగా ఉంటాయి. ప్రజెంట్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ టీ సిరీస్ ఎంటర్టైన్మెంట్ కంపెనీ ఉంది కదా, వాళ్ళ ఫ్యామిలీ నిర్మించారంట. నార్త్ లో ఎక్కడైనా మీరు సాయిబాబా గుళ్ళు చూస్తే ఇలాగే ఉంటాయి. ఈ గుడి బయట నుండి చూడడానికి చాలా అట్రాక్టివ్ గా ఉంది. ఇక్కడ పక్కనే మ్యాగీ చేస్తుంటే తినడానికి వచ్చాను. ఇక్కడ పెద్దగా ఫుడ్ ఆప్షన్స్ ఉండవు, ఏది దొరికితే తిని వెళ్ళిపోవడమే. ఒకటి అరా చూడడానికి బాగుండేవి కూడా ఉన్నాయి, కానీ జనాలు మాత్రం చాలా ఎక్కువగా ఉన్నారు. వెయిటింగ్ టైం ఎక్కువగా ఉంది. అలా నాగేశ్వర జ్యోతిర్లింగం చూసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకొక ప్రదేశానికి వచ్చాను. మన వెహికల్స్ అన్ని బయటే పార్క్ చేసి వాక్ చేసుకుంటూ లోపలికి వెళ్ళాలి. దారిలో వచ్చేటప్పుడు చాలా ఆలయాలు కనిపిస్తాయి. ఇక్కడ చాలా ఫుడ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఈ ప్లేస్ నాగేశ్వర జ్యోతిర్లింగం నుండి 5 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడికే వచ్చి లంచ్ చేసుకోవడం బెటర్. ఇంతకీ మీకు ఈ ప్లేస్ నేమ్ చెప్పలేదు కదా, దీని పేరు గోపీ తలావ్. ఇదొక సరస్సు. అయితే లోపలికి వెళ్లే ముందే గోపీనాథ్ అని ఒక టెంపుల్ వస్తుంది, తప్పకుండా దర్శనం చేసుకోండి. ఆ టెంపుల్ దాటుకొని ఇంకా లోపలికి వెళ్తే మీకు లేక్ వస్తుంది. అయితే దీని హిస్టరీ ఏంటంటే, పూర్వం నరకాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు అని మనందరికీ తెలుసు కదా. ఆ రాక్షసుడు మొత్తం 16,000 మంది గోపికల్ని బంధిస్తాడు. అయితే శ్రీకృష్ణుడు నరకాసురుణ్ణి చంపేసి ఆ 16,000 మంది గోపికల్ని విడిపిస్తాడు. అయితే శ్రీకృష్ణుడు మధురని వదిలేసి ద్వారకా నగరం వచ్చాక ఆయన్ని కలుసుకోవడానికి మొత్తం 16,000 మంది గోపికలు ఇక్కడికే వస్తారు. ఇక్కడే శ్రీకృష్ణుడు వాళ్ళందరినీ ప్రేమగా పలకరిస్తాడు. వాళ్ళందరికీ కృష్ణుడు అంటే చాలా చాలా ఇష్టం. అయితే గాంధారి శాపం కారణంగా శ్రీకృష్ణుడు చనిపోయాక ఆ గోపికలందరూ శ్రీకృష్ణుడిని చూడకుండా ఉండలేక ఈ సరస్సులోనే దూకి చనిపోతారు. అందుకే ఇక్కడ మట్టి గంధం కలర్ లో ఉంటుంది. ఉన్నది కొంచెం సేపు అయినా సరే చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇక్కడ నుండి ఇంకొక 13 కిలోమీటర్ల దూరంలో బేట్ ద్వారకా ఉంది. మార్నింగ్ నుండి నేను ఎప్పుడెప్పుడు చూస్తానా అని వెయిట్ చేస్తున్న ప్లేస్ ఇది. మీరు బేట్ ద్వారకా వెళ్ళాలి అంటే మీకు 2 మార్గాలు ఉంటాయి. ఒక మార్గం ఏంటంటే ఇలా ఒక బ్రిడ్జ్ ని క్రాస్ చేసుకుంటూ వెళ్ళడం, అండ్ ఇంకో వే ఏంటంటే మీరు బోట్ లో వెళ్ళడం. మీరు బోట్ మార్గంలో బేట్ ద్వారకా వెళ్ళాలి అనుకుంటే ఓకా ఫెర్రీ బ్రిడ్జ్ వరకు వెళ్ళాలి. బేట్ ద్వారకా అనేది ఒక ఐలాండ్ అన్నమాట. అయితే అక్కడికి వెళ్ళాలి అంటే ఇంతకు ముందు బోట్ మార్గం మాత్రమే ఉండేది. అయితే 2024లో ఇండియన్ గవర్నమెంట్ ద్వారకని బేట్ ద్వారకాని కలుపుతూ సుదర్శన సేతు అనే ఒక బ్రిడ్జ్ ని ఓపెన్ చేశారు. 980 కోట్లతో ప్రెస్టీజియస్ గా ఇండియన్ గవర్నమెంట్ దీన్ని కన్స్ట్రక్ట్ చేసింది. సముద్రం పైన 2.5 కిలోమీటర్లు ఈ బ్రిడ్జ్ ఉంటుంది. నెమలి పించం డిజైన్ తో చాలా బాగా కన్స్ట్రక్ట్ చేశారు కదా. ఈ బ్రిడ్జ్ పైన బైక్ డ్రైవ్ చేయడం నాకు చాలా చాలా నచ్చింది. ఫైనల్లీ మనం బేట్ ద్వారకాకు వచ్చేసాం.
ఇక్కడ బైక్ పార్క్ చేయడానికి నాకు 15 నిమిషాలు టైం పట్టింది. బైక్ ఎక్కడో బయట పెట్టేసి 15 నిమిషాలు నడిస్తే బేట్ ద్వారకా టెంపుల్ వచ్చింది. ఈ రోజు ఎందుకో గానీ స్టూడెంట్స్ చాలా ఎక్కువగా ఉన్నారు. మీ చెప్పులు, మొబైల్స్ ఇంకా అన్ని ఇక్కడ డిపాజిట్ చేసేయచ్చు. లోపలికి అస్సలు మొబైల్ అలౌ చేయరు. ఇదే బేట్ ద్వారకా టెంపుల్ ఎంట్రన్స్. ఇక్కడ ఆలయాన్ని కూడా ద్వారకాధీష్ ఆలయం అనే పిలుస్తారు. మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఇది కృష్ణుడి యొక్క పర్సనల్ ప్లేస్. ఆ కాలంలో శ్రీకృష్ణుడి యొక్క నివాసం ఇక్కడే ఉండేది. శ్రీకృష్ణుడు తన అష్ట భార్యలతో కలిసి ఇక్కడే ఉండేవాడు అని చెప్తారు. ఇందాక రుక్మిణీదేవి ఆలయం చూపించినప్పుడు మీకు ఒక స్టోరీ చెప్పాను కదా, ఆ టైంలో రుక్మిణీదేవి శ్రీకృష్ణుడికి దూరంగా ఉండలేక ఇసుకతో ఒక విగ్రహాన్ని తయారు చేసుకుంటుంది. అదే బేట్ ద్వారకలో ఉన్న శ్రీకృష్ణుడి రూపం. ఇందాక బోట్ జర్నీ చేస్తూ మీరు బేట్ ద్వారకా రావచ్చు అని చెప్పాను కదా, అలా బోట్ జర్నీ చేసి ఇక్కడికే వస్తారు. ఈ ప్లేస్ చూడండి ఎంత బాగుందో. ఈవినింగ్ టైంలో ఈ ప్లేస్ కి వచ్చారంటే మీకు చాలా చాలా నచ్చుతుంది. అక్కడ దూరంగా కనిపించే బ్రిడ్జే సుదర్శన సేతు. రిటర్న్ వెళ్ళిపోయేటప్పుడు ఈ ప్లేస్ లో చాలా సేపు ఆగాను. నాకైతే చాలా చాలా నచ్చింది. ఇక్కడ నుండి స్ట్రైట్ గా బోట్ జర్నీ చేస్తూ వెళ్తే పాకిస్తాన్ టచ్ అవుతుంది. మీరు తండేల్ మూవీ చూసుంటే మీకు అర్థమవుతుంది. ఇవన్నీ చూసేసిన తర్వాత మీరు ద్వారకా వెళ్లకుండా ఓకా వైపు వచ్చారంటే మీరు వెస్టర్న్ టిప్ ఆఫ్ ఇండియాని చూడొచ్చు. అంటే ఇక్కడతో మన ఇండియన్ ల్యాండ్ ఎండ్ అయిపోతుంది. చీకటి పడే వరకు ఈ ప్లేస్ లోనే ఉన్నాను. నాకైతే చాలా చాలా నచ్చింది. మీరు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. ఇక్కడే టైం 7:30 అయిపోయింది. ఇక నేను స్టార్ట్ అవ్వాలి. చాలా ఎక్కువగా ఆకలేస్తుంది. సో అది విషయం. ఇప్పుడు మీరు చూస్తుంది పక్క రోజు మార్నింగ్. పర్సనల్ గా నాకు చాలా చాలా సాటిస్ఫైడ్ గా ఉంది ఈ వీడియో చేయడం. ఇప్పటి వరకు చేసిన వీడియోస్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ వీడియో ఇది అని నాకు అనిపించింది. ద్వారకాలో ఇంకా చూడాల్సిన ప్లేసెస్ కొన్ని ఉన్నాయి. అవి ఏంటి అనేది మీకు డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. మీకు ఇంకా ఒక డే ఎక్స్ట్రాగా ఉంది అంటే ఆ ప్లేసెస్ కూడా మీరు కవర్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద్వారకా. అన్డౌటెడ్లీ నేను విజిట్ చేసిన ప్లేసెస్ లో వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేసెస్ ద్వారకా. ఏముంది ద్వారకాలో అంతగా నచ్చడానికి అని ఒకవేళ మీరు అడిగితే ఇక్కడ చాలా చాలా పాజిటివ్ ఎనర్జీస్ ఉన్నాయి. అక్కడ కొంతమంది రష్యన్స్ ని మీకు చూపించాను కదా, శ్రీకృష్ణుడి పేరుతో భజన చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చి శ్రీకృష్ణుడి గురించి మన భారతదేశంలోనే ప్రచారం చేస్తున్నారు. కృష్ణుడి గురించి మన కంట్రీలో మనం ఇంకెంత చేయొచ్చు. అండ్ నా వంతుగా ఈ వ్లాగ్ చేయడం అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్స్ నా లైఫ్ లో. ఈ వీడియో చూడటమే కాకుండా ఈ వీడియోని ఇంకొక 10 మందికి షేర్ చేయండి. మన ధర్మం గురించి వేరే వాళ్ళకి చెప్పాలి అంటే భజనలే చేయక్కర్లేదు. ఇంట్లో కూర్చొని ఇలాంటి వీడియోస్ కి మీరు సపోర్ట్ చేయగలిగితే చాలు. కాశ్మీర్, మనాలి లాంటి టూరిస్ట్ ప్లేసెస్ కాదు, ఇలాంటి గొప్ప గొప్ప ప్లేసెస్ కూడా మీరు చూడాలి. ద్వారకా గురించి ఇంకా మాట్లాడుతుంటే మాటలు వస్తూనే ఉంటాయి. ఇంకా దానికి ఎండ్ అంటూ ఏం ఉండదు. ఇంకా ఎక్కువ మాట్లాడను. ఇంతటితో అయితే ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. ద్వారకా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో గుజరాత్ లో ఉన్న మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ఆ ప్లేస్ ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూడండి. మన వీడియోస్ అన్నిట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ వీడియో అవబోతుంది. ఆ వీడియో ఇండియాలో వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ బట్ లీస్ట్ ఎక్స్ప్లోర్డ్ అన్నమాట. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ సీ యు ఆల్. జై హింద్.